లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. Taste Daily. Taste the Daily. మీ గుండె ధైర్యం సరిపోతేనే ఈ వీడియో చూడండి, ఎందుకంటే నిజం నిప్పు కంటే వేడిగా ఉంటుంది. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? 30 లక్షల పేజీల డాక్యుమెంట్లలో సగం పేజీలకు నల్ల రంగు పూసి ఎందుకు దాచిపెట్టారు? ఈ పేరు వింటే ఇప్పుడు అమెరికాలోని వైట్ హౌస్ నుండి బ్రిటన్ రాజభవనం వరకు అందరూ ఎందుకు వణికిపోతున్నారు? ఆ బ్లర్ చేసిన పేర్ల వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరిది? అమెరికా అధ్యక్షులు, బ్రిటన్ రాజకుటుంబం, ప్రపంచ కుబేరులు వీరందరినీ ఒకే గాడున కట్టిన ఈ బ్లాక్ మెయిల్ వీడియోలు ఎక్కడ ఉన్నాయి? ఈ లిస్ట్ లో మన దేశ నాయకులు కూడా ఉన్నారా? అసలు నరేంద్ర మోదీ పేరు ఇందులో ఎందుకు వినిపిస్తోంది? నిజమే, ఇది కేవలం సెక్స్ ట్రాఫికింగ్ ఏనా? పసిపిల్లల్ని దత్తత తీసుకొని 8 ఏళ్ల పాటు పెంచి యవ్వనం కోసం ఆపై వారి రక్తం తాగడం ఏంటి? అమాయకపు ఆడపిల్లల మాంసంతో విందులా? చిన్న పిల్లల్ని ట్రాప్ చేసి గ్రూమింగ్ పేరుతో బానిసలుగా మార్చిన ఈ మృగాల అసలు స్వరూపం ఏంటి? జైల్లో ఆత్మహత్య కాదు, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనా? అసలు ఆ జేమెయిల్ డాక్యుమెంట్లలో దాగి ఉన్న ఆ పాతాళ లోకం ఏంటి? చరిత్రలో మనం ఎన్నో క్రైమ్ కేసులు చూసుంటాం, కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కేసు గురించి వింటే అసలు ఇలా కూడా జరుగుతుందా అని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాలను శాసించే అధ్యక్షులు ఉన్నారు, బిలియనీర్లు ఉన్నారు, బ్రిటన్ రాజకుటుంబీకులు ఉన్నారు, చివరికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వీరందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్న ఒక మిస్టరీ మ్యాన్ కథే జెఫ్రీ ఎప్స్టీన్. ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్, కానీ అతనికి అంత సంపాదన ఎక్కడిది? అతను అంతటి ధనవంతుడు ఎలా అయ్యాడు అనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. 2019లో ఒక జైలు గదిలో అతను అనుమానాస్పదంగా మరణించాడు. కానీ అతను చనిపోతూ వదిలి వెళ్లిన ఎప్స్టీన్ ఫైల్స్ మాత్రం నేటికి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. 2026 నాటి తాజా సమాచారం ప్రకారం ఈ ఫైల్స్ లో ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ఎప్స్టీన్ ఎలా ఇంతటి నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎప్స్టీన్ 1953లో న్యూయార్క్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి అతను చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. ముఖ్యంగా గణితంలో అతనికి అపారమైన ప్రజ్ఞ ఉండేది. అయితే విచిత్రం ఏంటి అంటే అతను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కానీ అతని తెలివితేటలతో న్యూయార్క్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన డాల్టన్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా ఉద్యోగం సంపాదించాడు. ఆ స్కూల్లో చదివే పిల్లలందరూ అమెరికాలోని అత్యంత ధనవంతుల పిల్లలు. వారి తల్లిదండ్రులతో పరిచయాలు పెంచుకున్న ఎప్స్టీన్ కొద్ది కాలంలోనే టీచర్ ఉద్యోగం వదిలేసి వాల్ స్ట్రీట్ లోని బేర్ స్టెన్స్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీలో చేరాడు. అక్కడ ధనవంతుల డబ్బును ఎలా మేనేజ్ చేయాలి, ట్యాక్స్ ఎలా తప్పించుకోవాలి అనే విషయంలో ఎప్స్టీన్ ఆరితేరిపోయాడు. ఆ తర్వాత తన సొంత కంపెనీని ప్రారంభించి బిలియనీర్ల ఆస్తులను చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎప్స్టీన్ జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి గిస్లెన్ మాక్స్వెల్. ఆమె తండ్రి బ్రిటన్ లో ఒక పెద్ద మీడియా మొగుల్. గిస్లెన్ ద్వారానే ఎప్స్టీన్ కు హాలీవుడ్ స్టార్స్, రాజకీయ నాయకులు, బ్రిటన్ రాజకుటుంబం వంటి వాళ్ళు పరిచయం అయ్యారు. వీరిద్దరూ కలిసి ఒక పక్కా ప్లాన్ వేశారు. అది సెక్స్ ట్రాఫికింగ్ రింగ్. పేదరికం లేదా కష్టాల్లో ఉన్న అమ్మాయిలను, ముఖ్యంగా మైనర్ బాలికలను గుర్తించి వారికి మోడలింగ్ అవకాశాలు ఇస్తామని లేదా చదువుకు సాయం చేస్తామని నమ్మించి తన దగ్గరికి పిలిపించేవారు. గిస్లెన్ ఆ అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చేది, ఎప్స్టైన్ కు మసాజ్ చేయడానికి పంపించేది. ఇది మెల్లమెల్లిగా ఒక పెద్ద మాఫియాగా మారింది. తమ దగ్గరకు వచ్చే విఐపీలకు ఈ అమ్మాయిలను సరఫరా చేయడం ద్వారా ఎప్స్టీన్ వారిని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎప్స్టీన్ కేవలం అమ్మాయిలను సరఫరా చేయడం మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన పని చేసేవాడు. న్యూయార్క్ లోని తన టౌన్ హౌస్ లో ప్రతి గదిలోనూ రహస్య కెమెరాలను అమర్చాడు. బాత్రూమ్లు, బెడ్రూమ్లు, మసాజ్ రూమ్లు ఇలా అన్ని చోట్ల కెమెరాలు ఉండేవి. తన దగ్గరికి వచ్చే విఐపీలు అమ్మాయిలతో గడుపుతున్నప్పుడు ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు. దీనినే హనీ ట్రాప్ అంటారు. ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఒకవేళ మీరు నాపై కేసులు పెడితే లేదా నా మాట వినకపోతే మీ బండారం బయట పెడతాను అని బెదిరించేవాడు. అందుకే ఎంతో మంది శక్తివంతులైన నాయకులు అతనిపై చర్యలు తీసుకోవడానికి భయపడేవారు. కొందరు విశ్లేషకుల ప్రకారం ఎప్స్టీన్ ఇదంతా అమెరికా గూఢచారి సంస్థ
CIA లేదా ఇజ్రాయెల్ మొసాద్ కోసం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. 2005లో మొదటిసారి ఎప్స్టీన్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఒక తల్లి తన కూతురిని ఎప్స్టీన్ వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సోదాలు చేయగా వందల మంది అమ్మాయిల నగ్న ఫోటోలు దొరికాయి. సాధారణంగా ఇలాంటి నేరానికి జీవిత ఖైదు పడాలి. కానీ ఎప్స్టీన్ తనకున్న పలుకుబడితో అలెగ్జాండర్ అకోస్టా అనే ప్రాసిక్యూటర్ తో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నాడు. దీని ప్రకారం అతనికి కేవలం 13 నెలల జైలు శిక్ష పడింది. అది కూడా జైలు కాదు, పగలు తన ఆఫీస్ లో పని చేసుకుని రాత్రి పడుకోవడానికి మాత్రమే జైలుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. ఇది అమెరికా న్యాయ వ్యవస్థలోనే అతిపెద్ద అవమానంగా నిలిచిపోయింది. చాలా ఏళ్ల తర్వాత మీడియా మరియు బాధితుల ఒత్తిడి వల్ల 2019లో ఎప్స్టీన్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. కానీ ఆగస్టు 10, 2019న అతను తన జైలు గదిలో ఉరి వేసుకొని చనిపోయి కనిపించాడు. సరిగ్గా ఆ సమయంలోనే సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, గార్డులు నిద్రపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. అతను నిజాలు బయట పెడతాడని భయపడి ఎవరైనా చంపించారా అనే చర్చ నేటికి జరుగుతోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం ఎప్స్టీన్ ఫైల్స్ ను విడుదల చేయడం మొదలుపెట్టింది. ఇందులో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు ప్రస్తావనకి వచ్చాయి. కొందరు కేవలం సాక్షులుగా ఉంటే మరికొందరు ఎప్స్టీన్ నేరాల్లో భాగస్వాములుగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, వేల సంఖ్యలో వీడియోలు బయటకు వచ్చాయి. అందులో మొదటిది పిల్లలను పెంచడం. అవును, కొన్ని లీక్ అయిన ఈమెయిల్స్ మరియు సాక్ష్యాల ప్రకారం ఎప్స్టీన్ కేవలం అమ్మాయిలను సరఫరా చేయడమే కాదు, తన సొంతంగా ఒక హ్యూమన్ బ్రీడింగ్ ఫార్మ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే న్యూ మెక్సికోలోని తన జోరో రాంచ్ లో సుమారు 20 మంది మహిళలను ఒకేసారి గర్భవతులను చేసి తమ జన్యువులతో కూడిన పిల్లలను ఉత్పత్తి చేయాలని అతను ప్లాన్ చేసినట్టు 2019-20 న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అసలు జరిగింది ఏంటి అంటే, చాలా చిన్న పిల్లలను, అంటే కొన్ని నెలల వయసు మాత్రమే ఉన్న పిల్లలని దత్తత తీసుకోవడం లేదా కొనడం ద్వారా వారిని బయట ప్రపంచానికి తెలియకుండా పెంచి వారు 10-12 ఏళ్లకు రాగానే లైంగిక బానిసలుగా మార్చే ఒక క్రూరమైన వ్యవస్థను అతను నడిపించాలని ఆరోపణలు వచ్చాయి. ఇక రెండవది నరమాంస భక్షణ. ఎప్స్టీన్ ఐలాండ్ లో కొన్ని వింతైన ఆచారాలు జరిగేవని, అక్కడ చనిపోయిన పిల్లల రక్తం లేదా అవయవాలని తినేవారని కొన్ని అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ డార్క్ వెబ్ లో చక్కర్లు కొట్టాయి. పిల్లలను నిర్దిష్ట వయసు వచ్చే వరకు పెంచి ఆ తర్వాత వారిని వేధించి చంపేస్తున్నారనేది ఒక భయంకరమైన ఆరోపణ. ధనవంతులు తమ యవ్వనాన్ని కాపాడుకోవడానికి పిల్లల రక్తం నుండి తీసిన అడ్రెనోక్రోమ్ అనే పదార్థాన్ని తాగుతారని లేదా వారిని తింటారని కొన్ని కథనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కోర్టులో నేరుగా భౌతిక సాక్ష్యాలు బయటపడలేదు. కానీ ఐలాండ్ లో దొరికిన కొన్ని అండర్ గ్రౌండ్ టన్నెల్స్ మరియు ఎముకల అవశేషాలు ఇప్పటికీ మిస్టరీలా కొనసాగుతున్నాయి. ప్రముఖులు అక్కడ కేవలం విందుల కోసం వెళ్లేవారు కాదు, అక్కడికి వెళ్లే కొందరు బిలియనియర్లు మరియు రాజకీయ నాయకులకు ఫెడోఫీలియా అంటే చిన్న పిల్లలపై కోరిక ఉండేది. వారికి ఎప్స్టీన్ ఈ చిన్న పిల్లలను అందుబాటులో ఉంచేవారని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా ప్రముఖుడు అక్కడ తప్పు చేస్తే ఎప్స్టీన్ దాన్ని రికార్డ్ చేసి పెట్టుకునేవాడు. దీని ద్వారా ఆ ప్రముఖుడు జీవితాంతం ఎప్స్టీన్ చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఎప్స్టీన్ ఫైల్స్ లో దాచబడిన నిజాలు మరియు భయంకరమైన ఆరోపణలేంటో చూద్దాం. అందులో మొదటిది నరేంద్ర మోదీ పేరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త దావానంలా వ్యాపిస్తోంది. అదే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉందా లేదా అని. దీనిపై మనం చాలా స్పష్టంగా ఉండాలి. 2026 వరకు విడుదలైన ఈ అధికారిక కోర్టు డాక్యుమెంట్లలో గానీ ఎప్స్టీన్ పర్సనల్ డైరీలో కానీ నరేంద్ర మోదీ పేరు ఎక్కడా లేదు. అయితే ఎప్స్టీన్ నెట్వర్క్ లో కొందరు భారతీయ బిజినెస్ మెన్లు, దాంతో పాటు ఇతర ప్రముఖులకు పరిచయాలు ఉండవచ్చు అనే కోణంలో విచారణ జరుగుతోంది. పాయింట్ నెంబర్ 2, సగం డాక్యుమెంట్లను ఎందుకు బ్లర్ చేశారు? ప్రభుత్వం రిలీజ్ చేసిన 30 లక్షల పేజీల డాక్యుమెంట్లలో సగానికి పైగా పేజీలు నల్ల రంగులో నిండిపోయి ఉన్నాయి. అసలు ఏం దాస్తున్నారు? ఎందుకు దాస్తున్నారు? ప్రభుత్వం చెబుతున్న అధికారిక కారణం ఏంటంటే బాధితుల ప్రైవసీ మరియు నేషనల్ సెక్యూరిటీ. కానీ VPN వాడి డార్క్ వెబ్ డాక్యుమెంట్లను విశ్లేషించిన హ్యాకర్లు చెబుతున్న మాట వేరు. ఆ నల్లటి గీతల వెనుక ఉన్నవి సామాన్యమైన పేర్లు కాదు. అవి ఇప్పటికీ అధికారంలో ఉన్న కొందరు దేశాది నేతల పేర్లు, ప్రపంచాన్ని శాసించే టెక్ దిగ్గజాల పేర్లు. ఆ పేర్లు గనుక బయటికి వస్తే ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ బ్లడ్ డ్రామా నడుస్తోంది. పాయింట్ నెంబర్ 3, పసిపిల్లల రక్తం తాగడం అండ్ నరమాంస భక్షణ. ఇక ఇప్పుడు మనం ఈ వీడియోలోని అత్యంత భయంకరమైన కోణానికి వస్తున్నాం. ఎప్స్టీన్ కేవలం అమ్మాయిలను సరఫరా చేసేవాడా లేక అంతకంటే దారుణమైన పనులు చేసేవాడా? డార్క్ వెబ్ లో లీక్ అయిన జేమెయిల్ డాక్యుమెంట్లలో అడ్రెనోక్రోమ్ అనే పదం పదే పదే వినిపిస్తోంది. యవ్వనం కోసం పసిపిల్లలను అత్యంత క్రూరంగా హింసించి వారి రక్తం తాగే ఒక వికృతమైన ఆచారం ఈ బిలియనీర్ల సర్కిల్లో ఉండేదని ఒక భయంకరమైన ఆరోపణ.
నెలల వయసున్న పిల్లలను దత్తత పేరుతో తెచ్చి వారికి ఏమీ తెలియని 8 నుంచి 10 ఏళ్ల వయసు వచ్చే వరకు పెంచి ఆపై వారిని వేటాడి చంపేసేవారు. అధికారిక కోర్టు రికార్డుల్లో లైంగిక వేధింపులు అని మాత్రమే రాశారు. కానీ లీక్ అయిన కొన్ని వీడియోలు మరియు బాధితులు చెప్పిన రహస్య సాక్ష్యాల ప్రకారం అక్కడ జరిగేది సామాన్యమైన రేపులు కాదు, అది ఒక సాతానిక్ రిచువల్. పిల్లల మాంసాన్ని తినడం ద్వారా శక్తిని పొందుతామని నమ్మే రాక్షసులు ఈ ఐలాండ్ లో విందులు చేసుకునేవారు. అందుకే ఆ నీలిరంగు గుడి కింద ఉన్న అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లో ప్రభుత్వం సీల్ చేసేసింది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫైల్స్ లో చాలా వరకు బ్లాక్ అవుట్ అయి ఉన్నాయి. అంటే అత్యంత భయంకరమైన నేరాలు జరిగిన పేజీలను ప్రభుత్వం బయట పెట్టలేదు. లీక్ అయిన జేమెయిల్ అనగా ఎప్స్టీన్స్ జీమెయిల్ డాక్యుమెంట్లు, ఫ్లైట్ లాగ్స్ మరియు చాట్ హిస్టరీలో బయటపడిన ఈ సంచలన విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇవి కేవలం మెసేజ్లు మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులు ఏ సమయంలో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరితో గడిపారు అనే దానికి తిరుగులేని సాక్ష్యాలు. అందులో మొదటిది ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్ బోయింగ్ 727 లోలితా ఎక్స్ప్రెస్. ఇందులో ప్రయాణించిన వారి జాబితా ఇప్పుడు బహిర్గతమైంది. బిల్ క్లింటన్ సుమారు 26 సార్లు ప్రయాణించారని, కొన్నిసార్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు లేకుండానే వెళ్లారని చాట్స్ మరియు టికెట్ వివరాలు చెబుతున్నాయి. న్యూయార్క్ నుండి ఎప్స్టీన్ సొంత ద్వీపం లిటిల్ సెయింట్ జేమ్స్ కి, అలాగే పారిస్ మరియు వర్జిన్ ఐలాండ్స్ కి కూడా ఈ ప్రయాణాలు జరిగాయి. టికెట్స్ మరియు మెసేజ్లలో అమ్మాయిలను సూచించడానికి మసాజ్ చేసేవారు లేదా పర్సనల్ అసిస్టెంట్స్ అనే కోడ్ వర్డ్స్ వాడేవారు. విమానంలోనే మైనర్ బాలికలు ఉన్నారనేది చాట్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఇక రెండవది లీక్ అయిన చాట్స్ మరియు ఈమెయిల్స్. ఎప్స్టీన్ మరియు గ్లిస్టెన్ మాక్స్వెల్ మధ్య జరిగిన ఈ ఈమెయిల్ సంభాషణలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇవి రిక్రూట్మెంట్ మెసేజ్లు. మనం కొత్త వారిని వెతకాలి, తను చాలా చిన్నదిగా కనిపిస్తోంది, బాగుంటుంది వంటి సందేశాలు గ్లిస్టెన్ నుండి ఎప్స్టీన్ కి వెళ్లాయి. ఇక ప్రముఖులతో చాట్స్. ఎప్స్టీన్ తన ఈమెయిల్స్ లో బిల్ గేట్స్ తో జరిగిన సమావేశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా నోబెల్ ప్రైజ్ కోసం లేదా చారిటీ కోసం గేట్స్ ని ఎలా వాడుకోవాలి ప్లాన్ చేసినట్టుగా మెసేజ్లు చెప్తున్నాయి. మరొకరు ప్రిన్స్ ఆండ్రూ. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ఆండ్రూకి అమ్మాయిలను పంపే విషయంలో జరిగిన కోఆర్డినేషన్ చాట్స్ బయటపడ్డాయి. ఆమె నీ కోసం సిద్ధంగా ఉంది అనే తరహా సందేశాలు ఇందులో ఉన్నాయి. మూడవది బ్లాక్ బుక్ లోని ఫోన్ నెంబర్లు మరియు అడ్రస్లు. ఎప్స్టీన్ మెయిల్స్ లో దొరికిన ఈ డిజిటల్ అడ్రస్ బుక్ లో దాదాపు 1500 మంది వివిఐపీల కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. హాలీవుడ్ యాక్టర్లు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు మరియు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రైవేట్ నెంబర్లు ఇందులో ఉన్నాయి. కొన్ని ఈమెయిల్ అటాచ్మెంట్లలో చిన్న పిల్లల ఫోటోలతో పాటు వారు ఎక్కడ దొరుకుతారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి అనే వివరాలు కూడా ఉన్నాయి. అంటే అమ్మాయిలను ఒక కేటలాగ్ లాగా మెయింటైన్ చేసేవారు. ఇక నాలుగవది గ్రూమింగ్ మరియు నెట్వర్క్ చాట్స్. పిల్లలను ఎలా మాయ చేయాలి అనే దానిపై ఎప్స్టీన్ టీం మధ్య జరిగిన చాట్స్ భయంకరంగా ఉన్నాయి. స్కూల్స్ దగ్గర నిఘా పెట్టడం, పేద బస్సుల దగ్గర నుండి అమ్మాయిలను ఎలా పికప్ చేసుకోవాలి అనే ప్లాన్స్ ఈ ఈమెయిల్స్ లో ఉన్నాయి. తను డబ్బు కోసం ఏదైనా చేస్తుంది, తన తల్లిదండ్రులకు మనం ఇచ్చేది పెద్ద మొత్తం వంటి మెసేజ్లు వారి క్రూరత్వాన్ని చూపిస్తున్నాయి. కేవలం చాట్ మెసేజ్లే అనుకుంటే పొరపాటే. ఈ విమానం టికెట్లు ఎవరి పేరు మీద బుక్ అయి ఉన్నాయి, ఆ రాత్రి ఆ ద్వీపంలో ఎవరెవరు ఉన్నారు, లీక్ అయిన ఈమెయిల్స్ లో ఉన్న ఆ కోడ్ లాంగ్వేజ్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి, ఎప్స్టీన్ తన మెయిల్స్ లో డిన్నర్ ఎట్ ద టెంపుల్ అని ఎందుకు రాశారు అంటే అక్కడ పసి ప్రాణాన్ని బలిపీఠం మీద పెట్టబోతున్నారని అర్థం. ఈ చాట్ చూస్తుంటే ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదు, ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ కలిసి చేసిన పక్కా ప్లాన్ అని అర్థమవుతోంది. అసలు ఎందుకు దీన్ని ఇంకా దాస్తున్నారు అంటే పిల్లలను తినడం లేదా చంపడం వంటి విషయాలు నిజమైతే ఆ వీడియోలో ఉన్న ప్రముఖుల పేర్లు బయటకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా అల్లర్లు జరుగుతాయి. అందుకే ప్రభుత్వం ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతోంది. అధికారికంగా బయటపడిన సెక్స్ ట్రాఫికింగ్ ఒక ఎత్తు అయితే, డార్క్ వెబ్ మరియు లీక్ అయిన డాక్యుమెంట్లలో కనిపిస్తున్న నరమాంస భక్షణ, పిల్లల అపహరణ వంటి విషయాలు వింటే మానవత్వం సిగ్గుతో తలదించుకుంటుంది. ప్రభుత్వం ఈ రహస్యాలను ఎందుకు దాస్తోంది? జెఫ్రీ ఎప్స్టీన్ కేసు కేవలం ఒక నేరగాడి గురించి కాదు, ఇది అధికారంలో ఉన్నవారు చట్టానికి ఎలా అతీతమో చూపించే ఒక ఉదాహరణ. ధనవంతులు తమ వికృత చేష్టల కోసం అమాయకపు ఆడపిల్లల జీవితాన్ని ఎలా బలితీస్తున్నారో ఈ కేసు నిరూపిస్తుంది. ఇప్పటికీ ఎన్నో రహస్యాలు ఇంకా దాగే ఉన్నాయి.